వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చిన్నరాయపల్లి గ్రామంలో బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గురించి ఉత్తరాంధ్ర దళితుల ఐక్యవేదిక అధ్యక్షులు అదర్ మోహన్ రావు ఈ సమావేశంలో మాట్లాడారు. అంబేద్కర్ చేసిన కార్యక్రమాలు భారత రాజ్యాంగం గురించి చెప్పారు. 135వ జయంతి వేడుకలు గ్రామ సర్పంచి, గ్రామ నాయకులు, అంబేద్కర్ యువ సంఘ చిన్నరాయపల్లి ఈ కార్యక్రమంలో నివసించారు. జై భారత్, జై భీమ్, జై భీమ్, జై భారత్, జై భారత్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భారత్, జై భారత్, జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై భారత్, జై జై భారత్, జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై భారత్, జై జై భారత్, జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై భారత్, జై జై భారత్. అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్, జోహార్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్, జోహార్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్, జోహార్. జై భీమ్, జై భారత్. కట్టుబడాలా హలో ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం మన బాబాసాహెబ్ రామ్జీ అంబేద్కర్ గారు. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా మనం మన గ్రామంలో ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరమే చిన్నగా కాలనీలో మన కుర్రాళ్ళందరూ కోరిక మేరకు ఒక చిన్న ఫోటో పెట్టి ఒక 10 మంది పిల్లలు పిలిచి ఆ రోజు చిన్నగా చేయడం జరిగింది. ఈ మళ్ళా సంవత్సరం వచ్చేసరికి ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దినందుకు మన గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ యువసేన ఈ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మన గ్రామంలో చేసుకోవడం అన్నది నాకు వెంట్రుకలు రెక్కపడుతున్నాయి ఇంత ఘనంగా చేసుకున్నాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను కాటకాపల్లి వెళ్ళి అక్కడ అంబేద్కర్ విగ్రహానికి దండేసి అక్కడ ఏదో మనకు తెలిసినటువంటి 2 ముక్కలు చెప్పేసి రావడమే జరుగుతూ ఉంది. మన ఊర్లో అవ్వలేదని బాధ ఒకటి ఉండేది. అంబేద్కర్ గారిని పంచాయతీలో నేను సర్పంచ్ అయిన తర్వాత పంచాయతీ ఆఫీసులో ఫోటో పెట్టి దండేసి అక్కడే 2 ముక్కలు చెప్తామనేసి అంటే మన ప్రజలెవరు కూడా అక్కడ జయంతి శుభాకాంక్షలు. డాక్టర్ అంబేద్కర్ 14 ఏప్రిల్ 1891న సెంట్రల్ ప్రావిన్సెస్ మధ్యప్రదేశ్లోని మహార్మి కంటోన్మెంట్లో 14వ బిడ్డగా జన్మించారు. ఈయన పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఈయన తండ్రి పేరు రామ్జీ సక్పాల్. ఈయన తల్లి పేరు భీమాబాయ్. అంబేద్కర్ తండ్రి బ్రిటిష్ వారి భారత సైన్యంలో సుబేదర్గా పనిచేసేవారు. తన బాల్యంలో అంబేద్కర్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. తన బాల్యంలో ఎదుర్కొన్న సవాళ్లను తదుపరి జీవితంలో ఆయన రచనలను సిద్ధాంతాలను ప్రభావితం చేశాయి. ఆయన 1947లో భారతదేశపు న్యాయశాఖ మంత్రిగా నియమించబడ్డారు. ముసాయిదా కమిటీ రాజ్యాంగాన్ని తయారు చేసే బాధ్యతను ఈయనకు అప్పగించారు. 1947 ఆగస్టు 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షత 7 సభ్యులతో కూడిన ముసాయిదా కమిటీ ఏర్పాటు చేశారు. ముసాయిదా రాజ్యాంగాన్ని తయారు చేసి 1948లో రాజ్యాంగ సభకు సమర్పించారు.
వచ్చింది. మన రాజ్యాంగాన్ని తయారు చేయడానికి 2 సంవత్సరాలు 11 నెలలు